వైఎస్ షర్మిల గారు ఈ పేరు మనకి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాజకీయంలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. బికాజ్ అంటే అలా వచ్చి రాగానే తక్కువ టైంలో ఎక్కువ డెవలప్‌మెంట్ చూడడం. ఏ రాజకీయ నాయకులకైనా కావాల్సింది ఎప్పుడూ న్యూస్‌లో లైమ్‌లైట్‌లో ఉండడం. ఈవిడ నిజంగా చెప్పాలి అంటే వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు టాప్ 5లోనే ఉంటది. ఏదో ఒక న్యూస్‌లో వైరల్ అవుతా ఉంటది. ఎక్కడో దగ్గర ధర్నా చేస్తా ఉంటది. ఆహ్, ఎక్కడో నిరాహార దీక్షకు కూర్చుంటది. ఉద్యోగుల తరఫునో, లేక ఇంకెవరి తరఫునో ఏ గొడవో వాటెవర్. ఏ బహిరంగ సభో లేకపోతే ఇట్లాంటివన్నీ పెడతా ఎప్పుడు లైమ్‌లైట్‌లో ఉంటది. తను పార్టీ పెట్టినప్పుడు అంతే. అండ్ తన పార్టీని కాంగ్రెస్‌లో చేరుద్దా లేదా అన్న టైంలోనూ అంతే. చేరిన తర్వాత అంతే. ఆవిడకి పీసీసీ అధ్యక్షురాలు పదవొచ్చిన తర్వాత అంతే. ఆవిడ పర్యటించేవి. ఇటీవల జగన్ గారు అరెస్ట్ చేయించిన విషయం. ఇట్లా కొన్నుంటాయి. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఇవన్నీ అవసరం. ఎప్పుడు లైమ్‌లైట్‌లో ఉండాలి. ఉంటేనే జనాలకి ఈవిడంటూ ఒక ఆవిడుంది. ఇతనంటూ ఒక అతను ఉన్నాడు అని తెలుస్తదనమాట. ఎప్పుడో ఎలక్షన్స్ ముందే వచ్చి గబగబా తిరిగేసి ఎళ్ళిపోతే అసలు వాళ్ళెవరో ఎవరికీ తెలీదు గూడా తెలీదు. అసెంబ్లీలో గూడా మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇలా నోరు మూసుకుంటారు. అసెంబ్లీలో మనకి గట్టిగా ఒక 10 మంది కంటే ఎక్కువ పేర్లు గూడా తెలీవు. అంటే మిగతా వాళ్ళందరూ అలా ఉంటారనమాట. బట్ షర్మిల అలా కాదు. తన వాగ్దాటితో చాలా మందిని అట్రాక్ట్ చేసి ముందుకు వెళ్తా వచ్చింది. ఈ రోజు వరకు నిలబడగలిగింది. అండ్ వైఎస్ఆర్ గారి కూతురుగా అండ్ జగన్ గారికి ఆహ్, అంటే ఆపోజిట్‌గా మాట్లాడుతూ ఇంకా ఇంకా ఫేమ్ అయింది. ఫేమ్ అవ్వడం కాదు. తను ఆల్రెడీ ఫేమస్. కాకపోతే ఎప్పుడు లైమ్‌లైట్‌లో ఉంటా వస్తది. అయితే ఇప్పుడు ఈవిడ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్‌లీ సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లెయింట్ చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారండి. దుష్ప్రచారం అంటే ఏంటి అంటే సీ మనకి మనం ఒక పార్టీలో ఉన్నాము. ఇంకో రాజకీయ నాయకుడు మనకు నచ్చలేదు. లేదా మన నాయకుడికి అతడు పోటీ అని తెలుసుకున్న ప్రతిసారి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని వేస్ట్ అనండి, ప్రభుత్వం చెత్త అనండి, వీళ్ళకి పరిపాలించడం చేత కాదనండి, దద్దమ్మలనండి, సన్నాసులనండి, వాటెవర్ బహిరంగంగానే అనండి. నష్టమేమీ లేదు. రాజకీయాలు ఇలా అన్నీ అలవాటే. అలా అనిపించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేలాగా వాళ్ళు పనులు చేసుకుంటా మొదలుపెడతారు. ఇదంతా కామన్. అయితే పర్సనల్ అటాకింగ్ అంటే ఇప్పుడు మొన్న ఆవిడ కొడుకు పెళ్లి. ఆ కొడుకు పెళ్ళికి పలానా వాళ్ళొచ్చారు, పలానా వాళ్ళు రాలేదు. వాళ్ళెందుకొచ్చారో తెలీదు, వీళ్ళెందుకు రాలేదో తెలీదు. దానికి కొంతమంది కామెంట్లు. ఆవిడ డ్రెస్ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికెళ్ళినప్పుడు ఒక చీర, ఇంకొకరు కట్టినప్పుడు ఒక చీర. ఆ చీర ఏ రంగులో ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేసి పాపం ఆవిడని ఏదో మాట అన్నారు. ఇంకా కొంతమంది కొజ్జా అన్నారు, శిఖండి అన్నారు. ఆ గొంతుని విమర్శించారు. ఆ గొంతేంటి అని చెప్పేసి దాని మీద ట్రోల్స్ చాలా జరుగుతాయి. అండ్ ఆవిడ మాట్లాడే మాటల్ని కూడా వక్రీకరించి ఇంకేవేవో చేశారు. సరే అప్పటికి తట్టుకుంది. తనే డైరెక్ట్‌గా వచ్చి నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు. అయినా సరే నేను ముందుకెళ్ళి పోరాడుతున్నాను. మీరు నోరులేనా ఎందుకిలా మాట్లాడతారని తన ఆవేదన వ్యక్తం చేసింది. బాగుంది. అయినా సరే ఆగకుండా ఇంకో 2 అడుగులు ముందుకేసి, ఇంకా నీచంగా ఆవిడ ఫోటోలను మార్ఫ్ చేసేసి, ఆహ్, ఆవిడకి మిడ్డీలేసి, బికినీలేసి, ఫేస్‌లను ఏవేవో చేసి వాళ్ళతో వీళ్ళతో ఏదో అసభ్యంగా మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేసి, ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆహ్, పిచ్చి పిచ్చి వీడియోలన్నీ రిలీజ్ చేస్తున్నారు. అయినా సరే భరించింది. డైరెక్ట్ అటాక్ ఇప్పుడు. కొంతమంది వ్యక్తులు డైరెక్ట్‌గా వీడియో పెట్టుకొని, "ఏయ్ షర్మిల నువ్వేంటి? నువ్వది, నువ్విది." ఏమనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఆహ్, వాళ్ళు ఒక అంటే ఎంత కాదనుకున్నా ఒక రాష్ట్రానికి సీఎం హోదాతో ఈక్వల్ ఉన్న పదవిలో పోరాడే అటువంటి వ్యక్తుల్లో ఆవిడొకరు. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ పదవికి చాలామంది పిచ్చి పిచ్చి పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొంతమంది ఎలక్షన్ టైమ్‌లో కనబడతారు. తర్వాత కనబడరు. తర్వాత సంగతి. గాని లైమ్‌లైట్‌లో ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ జగన్ గారు, తర్వాత మాట్లాడే వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఉంటే లైమ్‌లైట్‌లో ఆవిడ కూడా ఉంది. రోజు ఎక్కడో దగ్గర నియోజకవర్గంలో పర్యటిస్తా ఉంది. పొరపాటున ఒకవేళ ఆవిడ గెలిచిందనుకోండి ఏం చేస్తారు? ఆవిడేంటి గెలవడం చెప్పలేము. ఎప్పుడు ఏం జరుగుతాయి రాజకీయాల్లో అనేవి. సో ఇట్లా మార్ఫింగ్‌లు చేసి, పర్సనల్ అటాకింగ్ చేసి, డ్రెస్‌లని విమర్శించి, ఆవిడ పాదాలని విమర్శించి, ఆవిడ వేసుకుంటే షూలని విమర్శించి, ఆవిడ హెయిర్ స్టైల్‌ని విమర్శించి, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, వాళ్ళతో ఉన్నావు, వీళ్ళతో ఉన్నావు, ఈ రకంగా ఉన్నావు. అండ్ మళ్ళీ పర్సనల్‌గా దూషించడం.
ఇట్లాంటివన్నీ చేసేసరికి ఎవరైనా ఎంతకాలమైనా తట్టుకుంటారు. సో, ఆవిడ ఒక్కసారిగా అప్పుడెప్పుడో గూడా 4, 5 ఏళ్ళు చూసి ఒక్కసారిగా కంప్లెయింట్ ఇచ్చింది. ఆ మధ్య కాలంలో 'ప్రభాస్' గారితో ఏదో ఎఫ్ఐఆర్ అని జెప్పేసి చాలా న్యూస్ ఛానల్ వాళ్ళు రాసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాడీ షేమింగ్ అండ్ పర్సనల్ అటాకింగ్, డిఫేమింగ్ ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులకైతే కంప్లెయింట్ చేయడం జరిగింది. ఆవిడే కాదు, ఆవిడ సోదరి సునీతా రెడ్డి గారు కూడా పోలీసులను ఆశ్రయించారు. అండ్ అంటే మొఖాల్ని, మనిషి హైట్‌లని, పర్సనాలిటీలని, డ్రెస్‌లని విమర్శిస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని జెప్పేసి శ్రీరెడ్డి పైన, ఆ వర్రా పైన, ఇంకెవరెవరో పంచ్ రెడ్డి అంట, ఓ నలుగురైదుగురు రెడ్డిలున్నారు వాళ్ళ పైన, ఇంకొంతమంది పైన ఈవిడ కేసయితే పెట్టడం జరిగింది. మరి చూద్దాం సైబరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు ఈవిడ్ని అంటే ఈ కేస్‌ని ఎంత సీరియస్‌గా తీసుకుంటారనేది. ఎందుకంటే ఒకరిద్దరికి బుద్ధి చెబితే మిగతా వాళ్ళందరూ గూడా సైలెంట్‌గా ఉంటారు. కేసీఆర్ గారిని గూడా డాన్స్‌లేసినట్టు ఫేస్ పెట్టి ఫోటో చేశారు. వీడియోలు చేశారు. వైఎస్ జగన్ గారు గూడా లేడీ గెటప్ ఏసుకొని ఏవేవో పిచ్చి పిచ్చి 'ఊ అంటావా మావ' డాన్స్‌లేసినట్టు పెట్టారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఎవరు చేస్తున్నారనేది పక్కన పెడితే ఐపీ అడ్రెస్ కనుక్కొని ఈజీగా పట్టుకోవచ్చనుకోండి. బట్ ఒకరిద్దరికి గనుక కఠిన శిక్షలు పడితే అప్పుడు మిగతా వాళ్ళు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటది. థాంక్ యూ సో